తీపి గుమ్మడి బొబ్బట్టు. అంటే గుమ్మడికాయ సాధారణంగానే కాస్త తీపిగా ఉంటుంది. సో దానికి తోడు మనము ఎటువంటి రుచిని యాడ్ చేసి దాన్ని మనం తీపిగా చేస్తున్నాము అనేది మనం తెలుసుకుందాం. మరి ముందుగా తీపి గుమ్మడి బొబ్బట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తీపి గుమ్మడి బొబ్బట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, గుమ్మడి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. తీపి గుమ్మడి బొబ్బట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. గుమ్మడికాయ. ఓకే, సో ఇది తెలియని వారంటూ ఎవరు ఉండరు. సో దీంతో మనం బోల్డ్ రకాల వంటలు చేసుకుంటూ ఉంటాము. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ స్వీట్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఈ గుమ్మడికాయ యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే, గుమ్మడికాయ తరచూ తినడం వల్ల కంటి ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి మంచిది, ప్రోస్ట్రేట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులో బీటా కెరోటిన్లు, పొటాషియం, ఫైబర్ ఇటువంటి ఎలిమెంట్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో తద్వారా ఏంటి అంటే స్కిన్కి కానివ్వండి, ఇమ్యూన్ సిస్టమ్కి కానివ్వండి, ఓవరాల్గా అంటే మన శరీరానికి కావాల్సిన లెవెల్స్, వైటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా అందేటువంటి చక్కటి గుమ్మడికాయ అనమాట ఇది. సో వెరీ వెరీ నైస్. నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వెజిటబుల్. అంటే ఇది వెజిటబుల్ అంటే ఏదో కేవలం కూరలు మాత్రమే అన్నట్టుగా కాదు కదా, ఇందులో స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. అసలు స్వీట్సే చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇదే చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి. అలా అని కూడా మనం పక్కన పెట్టేయలేము. ఇది సాంబార్లు, పులుసులు చేసుకున్నా కూడా గుమ్మడికాయతో అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఆల్ ఇన్ వన్. ఓకే, సో ఈ రోజు మనము ఈ తీపి గుమ్మడి బొబ్బట్లు అన్నాం కాబట్టి, సో ఇది ఎలా చేసుకుంటాము ఏంటో ముందుగా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏంటంటే, మామూలుగా మనం బొబ్బట్లు తయారు చేసుకునేటప్పుడు మనం మైదా పిండి ఎక్కువగా వాడుతూ ఉంటారు అందరూ కూడా కామన్గా. కానీ మన అమృతంలో ఏంటి, మైదా పిండిని అలా పక్కన పెట్టేసి బొబ్బట్లను ఇంకా చాలా స్పెషల్గా, ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవచ్చు కదా, ఇలాగే ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే ఈరోజు మనం చిరుధాన్యాలు వాడట్లేదు, కానీ మనం ఈరోజు గోధుమ పిండి వాడుతున్నాం. ఓకేనా? సో గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నానండి. నేను ఒకటే బొబ్బట్టు నా కోసం మాత్రమే చేసుకుంటాను. సో మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు అఫ్కోర్స్ క్వాంటిటీని బట్టి మీరు చూసుకోవచ్చు. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, అందులో కాస్త ఉప్పు, చాలా కొంచెం లైట్గా ఉప్పు. కొంతమంది రవ్వ కూడా వేస్తారు, బొంబాయి రవ్వ కూడా వేస్తారు. బట్ ప్రస్తుతానికి నేనేం వేయట్లేదు. ఒకవేళ మీకు జనరల్గా కూడా వేసే అలవాటు ఉంది అంటే కొంచెం మీరు రవ్వ కూడా వేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం చక్కగా నీళ్లు పోసుకొని కలిపేసుకొని చివరిగా కాస్త నూనె కూడా వేసుకుందాం. అది నానుతుంది కదా, అది మనకు సాగాలి. ఇది మనకు మైదా పిండి కాదు కాబట్టి పూర్తిగా సాగుతుంది అని అనుకోకండి. సో గోధుమ పిండి కాబట్టి కొంచెం మనకు నూనె వేసుకొని నానబెట్టుకుంటే మంచిది. సో దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇది మనకి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇంతవరకు ప్రాసెస్ ఏంటి, మామూలుగా మన చపాతీ ముద్ద కలుపుకునే ప్రాసెసే. సో మెయిన్ ప్రాసెస్ ఇది కాదు అఫ్ కోర్స్. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం, ఇలా ఇలా నానబెట్టుకుందాం. ఓకే, ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ప్రాపర్గా నానాలి. నానడం అంటే ఇంకా నానడమే అనమాట. అదొక్కటి మనం ఖచ్చితంగా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఇది ఈ పిండి ఎంత మెత్తగా నానితే మనకు స్టఫింగ్ అంత ప్రాపర్గా వస్తుందన్నమాట. సో ఇలా మనకు చక్కగా మనం పిండి రెడీ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఓకే, సో ఇందులో కాస్త నెయ్యి. ఇక బొబ్బట్టు అంటేనే 100% మనం నెయ్యితోనే చేస్తాం పూర్తిగా. నెయ్యి కొంచెం మనకి కరిగిన తర్వాత మనం ముందుగానే ఇదిగోండి గుమ్మడికాయని తురుముకొని పెట్టుకున్నాము. సో అందరూ చూసారు, అందరికీ తెలుసు కూడా. సో గుమ్మడికాయని చక్కగా ఇలా మనకు తొక్క తీసేసుకొని చక్కగా తురుముకొని పెట్టేసుకున్నాం అనమాట. సో దీంతో చాలామంది ఎన్నోసార్లు స్వీట్లు కూడా, హల్వాలు చాలా తయారు చేసుకుంటూ ఉంటారు. ఎంత బాగుంటుందో అసలు, నాకు అసలు నోరు ఊరిపోతుంది అనమాట. సరే ఇంకెందుకు, బొబ్బట్టు తయారవ్వడానికి ఒక 5 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇలా మనకు కాస్త నెయ్యి కరిగిన తర్వాత ముందుగా గుమ్మడికాయ ఈ తురుముని చక్కగా వేయించేసుకుందాం. మెయిన్
మెయిన్ ఎప్పటికైనా సొరకాయకైనా గుమ్మడికాయకైనా ఏంటంటే అండి, అది బాగా వేగాలి. కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలన్నమాట. అది మెయిన్ స్టెప్. ఓకే, కొంచెం మనకు లైట్గా ఇది ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఇదిగోండి పచ్చి కొబ్బరిని కూడా చక్కగా తురిమేసుకున్నాం అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, బొబ్బట్టుకి చక్కగా రుచి వచ్చేది దీనివల్ల కూడా. సో ఇది కూడా మనకు సమానానికి కొంచెం తక్కువగా వేసేసుకోవాలి. ఇది కూడా ఒకసారి చక్కగా వేయించేసుకోవాలి. మీరు ఎంత నెయ్యి వేస్తే అంత రుచి అండి. సో చక్కగా ఇలా పచ్చి కొబ్బరి కూడా వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇందులో యాలక్కుల పొడి వేసుకుందాం. ఓకే, యాలక్కుల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాక తీపి గుమ్మడి బొబ్బట్లు. సో మరి ఇంతవరకు తీపి కంటెంట్ ఏంటి, మనం ఏం వేయలేదు కదా, బెల్లం వేస్తున్నాము. సో 1 కప్పు బెల్లం వేసుకుందాము. సో వేడికి కరిగిపోతుంది. 1 కప్పు బెల్లం వేసానండి. 1 కప్పు సరిపోతుంది, మరి ఓవర్గా ఉండదు, మరి చప్పగా ఉంటే కూడా ఎప్పుడు బాగుండదండి. ఏదో స్వీట్ తక్కువ తినాలి అని చప్పగా చేసుకోకండి స్వీట్లను. ఐదర్ మానేయండి, లేకపోతే చేసుకుంటే పర్ఫెక్ట్గా చేసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. సో అందుకు మరీ చప్పగా ఉంటే బాగుండదు, మరీ వెగటుగా ఉన్నా కూడా బాగుండదు. పర్ఫెక్ట్గా ఉండాలి స్వీట్నెస్ ఎప్పుడు. సో 1 కప్పు గుమ్మడి తురుముకు 1 కప్పు బెల్లం వేసేసాను. ఇదేంటంటే మనం ఎక్కడా నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు నెయ్యే వేసుకుంటూ ఉండండి తప్ప నీళ్లు పోసుకోనక్కర్లేదు. ఈ వేడికి ఈ బెల్లం చక్కగా కరిగిపోతుంది అనమాట. ఓకే, ఇది కరిగిన తర్వాత మనకు చక్కగా ఒక చిన్న ఉండలాగా అయ్యేంత వరకు బాగా అంటే కలుపుతూ ఉండాలి దీన్ని. చూసారా అసలు ఎంత బాగుందో చూడడానికి, ఒక షైన్ వస్తుంది. గుమ్మడి సొరకాయ తురుముల్లో ఏంటంటే ఇలా చక్కగా వేయించిన తర్వాత ఒక మంచి షైన్ వస్తుంది చూసారా. ఆహా, అసలు అదిరిపోతుంది అనమాట. ఓకే, బెల్లం కూడా కరిగిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా చల్లారుస్తా. అది ఎలా చల్లారాలి అంటే మీ అందరికీ తెలుసు, స్టఫింగ్ని మనము ఇలా ఉండలాగా రావడానికి ఎంత టెంపరేచర్ అయితే ఉండాలో అంతవరకు నేను చక్కగా దీన్ని చల్లబరిచిన తర్వాత అప్పుడు మనము అసలైన బొబ్బట్టు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఒక 2 నిమిషాల వరకు మనం వెయిట్ చేద్దాం. ఒక 2 నిమిషాలు వెయిట్ చేశానండి. సో చక్కగా అంటే మనకు ఒక స్టఫింగ్ చేసుకోవడానికి అనువుగా ఉందన్నమాట. అంటే కన్సిస్టెన్సీ కానివ్వండి, తర్వాత వేడి కానివ్వండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి వంట మొదట్లోనే మనం గోధుమ పిండిని చక్కగా కాస్త ఉప్పు వేసుకొని నూనె వేసుకొని చక్కగా నానబెట్టేసుకున్నాం. ఇదిగోండి, సో చక్కగా మెత్తగా నానింది. ఇది ఒక 1 అవర్ నానితే ఇంకా బాగుంటుందండి. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి ప్రోగ్రాంలో టైం లేదు, బట్ మీ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు 1 గంట ముందు చేసుకోండి పని. సో ఫస్ట్ చక్కగా చేతుల్లోకి ఇలా ఈ గోధుమ పిండి ముద్దను తీసుకోవాలి. చూసారా అంత పల్చగా చేసుకోవాలన్నమాట. 100%. మామూలుగా చపాతీలకు ఇంత పల్చగా మనం చేసుకోము, కానీ బొబ్బట్లకు మాత్రం ఇంత పల్చగా చేసుకోవాల్సిందే. సో చేతికి కాస్త నూనె రాసుకొని ఆకుపై చేస్తున్నామండి, ఎందుకంటే కొంచెం ట్రెడిషనల్ వంట కాబట్టి బొబ్బట్టు. ఇలా ఉంటుంది. సో ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా ఈ మధ్యలోకి పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. చూసారా, మనం చక్కగా నూనె వేయడం వల్ల బాగా సాగింది ఇది. సో ఇలా చక్కగా నెయ్యి తీసుకుంటూ దీన్ని ఇలా తట్టాలి. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాము. ఏ పెనం మీద అయితే చేసుకుంటున్నామో ఆ పెనం కాస్త వేడవుతూ ఉంటుంది. సో ఈలోపు కొంచెం మనకి అంచులు కొంచెం లావుగా లేకుండా కొంచెం ప్రాపర్గా ఇలా తట్టుకుంటే బెటర్. ఓకే, సో చూసారు కదా, ఇక్కడ పెనం కూడా మనకు వేడెక్కింది కాబట్టి ఇలా డైరెక్ట్గా నేను ఆకుతోనే వేసేసాను. ఆ తర్వాత నీట్గా ఇలా ఆకు తీసేసుకోవాలి. అది. సో దీన్ని మనము చక్కగా నెయ్యితో కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది.
సో ఇలా నేను చక్కగా నెయ్యి వేస్తూ రెండు వైపులా మన బొబ్బట్టును కాలుస్తూ ఉంటాను. మనం చక్కగా గుమ్మడికాయ తురుము అలాగే కొబ్బరి తురుము వేసి చక్కగా స్టఫ్ చేసుకున్నాం. ఇలా బొబ్బట్టు వేసేసుకున్నాము. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, తీపి గుమ్మడి బొబ్బట్టు చాలా చాలా సులభంగా తయారు చేసేసుకున్నాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తీపి గుమ్మడి బొబ్బట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, గుమ్మడి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. తీపి గుమ్మడి బొబ్బట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు, నూనె వేసి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో గుమ్మడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, బెల్లం తురుము వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత కలిపెట్టుకున్న గోధుమ ముద్దను ఒక చిన్న ఉండలాగా తీసుకుని ఆకుకు కాస్త నెయ్యి రాసి చపాతి ముద్దను పూరీలాగా ఒత్తుకొని చల్లార్చుకున్న గుమ్మడికాయ మిశ్రమాన్ని చిన్న ఉండలాగా తీసుకుని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి బొబ్బట్లలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ఒత్తి పెట్టుకున్న బొబ్బట్టును తవ్వాపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తీపి గుమ్మడి బొబ్బట్టు రెడీ.